Yes, good evening one and all. So today in this session we are going to discuss about the first important concept from statistical department. So already in the previous video session we have given introduction about the statistics. So how the data can be classified and what are the three different ways in which the data can be analyzed. So already the basic intro has been given in the previous video session. So as already I told you that the data can be analyzed in three different versions. The first version is called mean, and the second version is called median, and the third version is called mode. So mean, median, mode. So these three are the different versions in which data can be analyzed. So in that analyzation first part we are going to discuss about the mean right now in this session. The topic which we are going to discuss right now is about the first version, that is about the mean. So generally this mean, if you look at the board, the mean can be analyzed in two different ways. Whether the data can be ungrouped data or the data can be grouped data. So whether the data can be grouped or data can be ungrouped. So whatever it may be, the mean can be calculated. So now what are the different steps or how can we calculate the mean if the data is in ungrouped form? సో ఒకవేళ కనుక డేటా అన్నది అన్గ్రూప్డ్ ఫామ్లో ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్గ్రూప్డ్ సైడ్లో మీకు ఒక ఫార్ములా రాశాను. సో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్జర్వేషన్? ఎన్నైతే మనకి ఐటమ్స్ ఇస్తాడో, ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో వాటిని మనం ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మనం ఒక అబ్జర్వేషన్ కింద తీసుకుంటాం. సో వాటిని మొత్తం కలిపితే టోటల్ సమ్ ఎంతైతే వస్తుందో అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అసలు ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ అని ఆ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎప్పుడు అన్గ్రూప్డ్ డేటాలో ఉన్నప్పుడు. అన్గ్రూప్డ్ డేటాకి గ్రూప్డ్ డేటాకి ఆల్రెడీ మీకు డిఫరెన్స్ చెప్పడం జరిగింది. అన్గ్రూప్డ్ డేటాలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉండవు, లోవర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ అని ఉండవు, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్ ఉండవు, ఏవి ఉండవు, జస్ట్ నార్మల్గా నెంబర్ రూపంలో ఉంటాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. బై యూజింగ్ దట్ ఫార్ములా we can calculate the mean for ungrouped data. And coming to grouped data, so grouped data లోకి వచ్చేటప్పటికి just now I have given the introduction between grouped and ungrouped. సో గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్కి డిఫరెన్స్ ఏంటండి? మనకు అన్గ్రూప్డ్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉండవు, అంటే గ్రూప్డ్ డేటాలో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అలాగే అన్గ్రూప్డ్ డేటాలో మనకి లోవర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ ఉండవు, బట్ ఇక్కడ గ్రూప్డ్ డేటాలో మనకి లోవర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ ఉంటాయి. అలాగే అన్గ్రూప్డ్ డేటాలో మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఉండవు, కానీ మనకి ఇక్కడ గ్రూప్డ్ డేటాలో ఉంటాయి. అయితే ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ మీన్ ఇఫ్ ద డేటా ఈజ్ ఇన్ గ్రూప్డ్ ఫామ్? గ్రూప్డ్ ఫామ్లో ఉంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో డేటా అనేది క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఇస్తే మీన్ అనేది త్రీ డిఫరెంట్ వేస్లో కట్టచ్చు అనమాట. మీరు బోర్డు మీద అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ త్రీ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇఫ్ ద డేటా ఈజ్ ఇన్ గ్రూప్డ్ ఫామ్. అంటే లైక్ క్లాస్ ఇంటర్వెల్స్, లోవర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్, సైజ్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం మీన్ని త్రీ డిఫరెంట్ వేస్లో మెజర్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో ఫార్ములాస్ అడుగుతాడు. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్. The second method is called assumed method or deviation method. సో ఒక్కొక్క రెండు పేర్లు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్కి అయితే జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్ అని కూడా అనొచ్చు. సెకండ్ మెథడ్కి మనం అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్ అనొచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్టెప్ డీవియేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో త్రీ డిఫరెంట్ వేస్లో మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేనికి? డేటా అన్నది గ్రూప్డ్లో ఉంటాయి. అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇఫ్ ద డేటా ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ గ్రూప్డ్ మోడ్, మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ త్రీ డిఫరెంట్ వేస్. ద ఫస్ట్ వన్ జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్, అండ్ ద సెకండ్ వన్ అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్, అండ్ ద థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. So for each and every method we are having one formula. For example, if you take general method or direct method, the direct formula is sigma fi xi by sigma fi. సో ఎల్లో కలర్లో మీకు అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది సిగ్మా
ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. అందులో ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట, ఎక్స్ఐ అంటే లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ అనమాట. ఎక్స్ఐ వాల్యూ మనకి ఎలా వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్ ఉందనుకోండి, 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దానిలోంచి నాకు ప్రతి క్లాస్ ఇంటర్వెల్ నుంచి ఎక్స్ఐ వాల్యూ రావాలి. ఎక్స్ఐ వాల్యూ ఎలా వస్తుంది? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే యావరేజ్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 అనే క్లాస్ ఇంటర్వెల్ ఉంది, నాకు దానికి ఎక్స్ఐ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేయాలి? 20 + 30/2 అంటే లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, 20 + 30 50, 50/2 25 అనేది మనకి ఎక్స్ఐ వాల్యూ అవుతుంది. సో ఫైనల్గా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అనే ఫార్ములాతో మనం జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సెకండ్ మెథడ్ ఏం చెప్పాం? అజ్యూమ్డ్ ఆర్ డీవియేషన్ మెథడ్. మరి దానికి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. కనబడిందండి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అందులో ఏ అంటే అజ్యూమ్డ్, మనం ఏదో ఒక అజ్యూమ్ చేసుకుంటాం, ఆ అజ్యూమ్ చేసుకున్న దాన్ని ఏ అంటాం. అది మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క మెథడ్ మీద చెప్తాను, కంగారు పడద్దు, ఓకేనా? సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. డిఐ, డిఐ అనేది ఎలా వస్తుంది అంటే మీకు కింద ఫార్ములా రాసించండి. డిఐ ఎలా వస్తుంది? ఎక్స్ఐలోంచి ఏని సపరేట్ చేయాలి. ఎక్స్ఐలోంచి ఏ, ఎక్స్ఐ అంటే మళ్ళీ ఎలా వస్తుందో చెప్పాను ఇందాక, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ యావరేజ్ చేస్తే మనకు ఎక్స్ఐ వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎక్స్ఐలోంచి మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో ఆ ఏ వాల్యూని సపరేట్ చేయాలన్నమాట. ప్రతి క్లాస్ ఇంటర్వెల్లోంచి అజ్యూమ్డ్ వాల్యూని సపరేట్ చేయాలి. అలా చేస్తే మనకి డి వాల్యూ వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అందులో డిఐ రావాలంటే డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. మళ్ళీ ఎక్స్ఐ రావాలంటే లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్టెప్ డీవియేషన్. స్టెప్ డీవియేషన్ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది, కాకపోతే డిఫరెన్స్ చూడండి. డీవియేషన్లో డిఐ వస్తే స్టెప్ డీవియేషన్లో యూఏ వస్తుంది. బోర్డు మీద అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ ఎక్స్ట్రాగా వస్తుంది చూడండి, చివరిలో మీకు ఇంటూ హెచ్ చేశాను. సిగ్మా ఎఫ్ఐ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అందులో ఏ అంటే మళ్ళీ మనం ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకుంటాం, అజ్యూమ్డ్ వాల్యూ. అలాగే యూఐ, యూఐ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఎక్స్ఐలోంచి ఏ తీసి డివైడెడ్ బై హెచ్ చేయాలన్నమాట. ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. మీరు అబ్జర్వ్ చేస్తే యూఐ ఎలా వస్తుందో రాసించుకోండి. యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ మళ్ళీ ఎలా వస్తుంది? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే మనకి ఎక్స్ఐ వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎక్స్ఐలోంచి మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అది సపరేట్ చేసి డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే హెచ్ వాల్యూ కనుక వేయగలిగితే మనకి యూఐ వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఫార్ములా మీ డైరెక్ట్ మెథడ్ లేదా జనరల్ మెథడ్లో అయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అలా కాకుండా అజ్యూమ్డ్ ఆర్ డీవియేషన్లో అయితే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. స్టెప్ డీవియేషన్లో అయితే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో డిఐ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఎక్స్ఐలోంచి ఏ వాల్యూ సపరేట్ చేయాలి. మళ్ళీ ఎక్స్ఐ వాల్యూ ఎలా వస్తుంది? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. అలాగే స్టెప్ డీవియేషన్లోకి వచ్చేటప్పటికి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అని చెప్పాం. యూఐ ఎలా వస్తుంది? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. మళ్ళీ ఎక్స్ఐ ఎలా వస్తుంది? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. సో ఈ ఫార్ములాస్ అన్ని మన గ్రిప్లో కనుక ఉంటే మనం మీన్ మీద ఏ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చినా కూడా మనం చేయగలం అన్నమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫార్ములాస్.